హలో 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 ఫ్రెండ్స్, ఎలా అన్నారు అందరూ? ఏంటి సంగతులు? అయితే ఫ్రెండ్స్, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? నాకు బోర్ కొడుతుంటే నేను ఫోన్ అన్లాక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు, కానీ సెట్టింగ్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజెస్ అని కనిపించింది. ఆ లాంగ్వేజెస్లోకి వెళ్తే ఇప్పుడు ఆబ్వియస్లీ మనకు తెలియదు కదా, ఇప్పుడు లాంగ్వేజ్ మనము ఎప్పుడు చేంజ్ చేయలేదు. సో ఏదో ఒక ట్రై ఇద్దాం, లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫోన్కి ఏమవుతుందని చూద్దామని నేను ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను. ఏ లాంగ్వేజ్? చైనీస్. పోయి చైనీస్ సెలెక్ట్ చేశానే. ఆ తర్వాత ఏమైందంటే ఫోన్ మొత్తం చైనీస్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. నువ్వు కానీ ఈ సెట్టింగ్స్ ఆప్షన్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. నేను ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్కి ఎలా రిటర్న్ అవ్వాలి అది తెలీదు. అయితే ఏం చేయాలి? ఒకే ఆప్షన్ కదా, ఇప్పుడు ఫోన్ స్టోర్కి వెళ్ళాలి. నాకు ఓపిక లేదు. మళ్ళీ ఏం చేద్దాం? నాకు ఐడియా వచ్చింది. ఏంటిది? యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్కి అయితే మనము లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే యూట్యూబ్ పైన క్లిక్ చేసి అక్కడ ఎంటర్ కొట్టాలా? హౌ టు చేంజ్ ది సెట్టింగ్ ఆప్షన్, లాంగ్వేజ్ ఆప్షన్ ఏదో ఒకటి. ఇప్పుడు అది మొత్తం చైనీస్లో ఉంది. టైప్ ఎలా చేయను? అదండి సమస్య, నా బాధ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకా వేరే దారి ఏం లేదు, ఫోన్ స్టోర్కి వెళ్ళాల్సిందే కదా. అంతేగా అంతేగా అంతే మరి. సరే ఉంటారా?